ఆనాటి కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి ఉత్సవాలు ఊరూరా జరుగుతాయని కాలజ్ఞంలో చెప్పారు. అందుకోసమే నేను మాట్లాడుతున్నా ఇవాళ. గాణాపత్యం మన ధర్మంలో 4 వచ్చాయండి. ఒకటి శైవం, అందులో నుంచి ఇంకోటి వీర శైవం, ఇంకొకటి వచ్చింది వైష్ణవం, తర్వాత దానిలో శ్రీ వైష్ణవం వచ్చింది, తర్వాత గాణాపత్యం, తర్వాత శాక్తేయం. శాక్తేయం అంటే శక్తి స్వరూపం, అమ్మవారిని ఆరాధించేటువంటి గణపతిని పూజించేవాళ్ళు. అది ఏ గణపతి అయినా కావచ్చు. అన్ని గణములకు అధిపతి ఎవరు అనేటువంటి విషయం పట్ల మీకు అవగాహన తర్వాత కలిగిస్తుంది ఆ లాస్ట్ లో. ఎందుకంటే శంకరుడు తను బయటికి వెళ్ళి వస్తున్న సందర్భంలో పార్వతి తన యొక్క స్నాన సంధ్యాలను ముగించుకోవడానికి ఒక సైనికుని తయారు చేసి పెడితే ఆ పిండి బిమ్మను తయారు చేసిన తర్వాత అదే సమయంలో శంకరుడి రాకడా జరగడం, ఆ శంకరుడు పార్వతికి భర్త అని గణపతికి తెలియకపోవడం, అతను ఎవరైనా సైనికంగా తన విధి నిర్వహణ చేశాడు కాబట్టి అడ్డం నిలబడడం, శంకరుడికి కోపం రావడం, తనను నరకడం, శిరస్సు ఖండన చేయడం, ఆ తద్వారా అమ్మవారి యొక్క మొరను ఆలకించి ఆమె కోపాగ్నికి బలి కాకముందే ఒక ప్రాణం ఉన్నటువంటి ఒక ఉత్తర దిక్కున పడుకున్నటువంటి ఒక గజాసురుడు అనేటువంటి రాక్షసుడికి శాప విమోచన కారణంగా అతన్ని నరికి అతని శిరస్సును తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి భటులకు తీసుకొచ్చి అతికిచ్చినటువంటి రోజునే వినాయక చవితి అని. అతికిచ్చిన నుంచి 11 రోజులు 9 రోజుల వరకు అతన్ని మనం కదా హాస్పిటల్లో జాయిన్ అయితే 11 రోజుల వరకు అతనికి గ్లూకోజు, తర్వాత ఎమర్జెన్సీ వార్డులో పెట్టినట్టే ఒక 11-12 రోజులు అతన్ని ఆరాధన చేస్తాం. అంటే అతనికి పరిచర్యలు చేస్తారు, చుట్టాలందరూ చూసిపోతుంటారు, గ్లూకోజులు ఇస్తారు, కొబ్బరి నీళ్ళు ఇస్తారు, తను చూసుకుంటారు డాక్టర్ల దగ్గర ఉండి. అలాంటి సిచ్యువేషనే గణపతికి మళ్ళీ జీవితంలో ఎప్పుడు అలాంటి జరగకూడదనే మునులు, సాధులు, ఋషులు, దేవతలు అందరూ వచ్చి అతనికి ఒక చిరంజీవ అనేటువంటి బిరుదిచ్చి, తర్వాత అన్ని గణాలలో అంటే ప్రథమ గణాలు ఉంటాయి. ఇప్పుడు శివ గాణపత్యంలో శంభుడు, నిశుంభుడు అని ఎట్లా అయితే రాక్షసులు ఉన్నారో అట్లానే నంది, భృంగి అనేటువంటి ఆ ప్రథమ గణాల్లో వీళ్ళందరూ ఉన్నట్టే అన్ని గణాలకు అధిపతిని శివుని యొక్క పుత్రుడిగా గణపతిని చేయడం అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఇది సత్యయుగంలో వచ్చింది. ఆ కథ ఆధారంగానే గణపతి వ్రతకల్పం, మహాగణాధిపతి అయ్యాడు. ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు. ఆ గణపతి పూజ రోజు ఏమేం చేయాలి, ఏమి కూరగాయలు తినాలి, ఏమి పండ్లు పెట్టాలి, ఆ స్వామికి ఏమి ఇష్టం, అసలు ఎలుక యొక్క సైజ్ ఎంత, గణపతి సైజ్ ఎంత, బరువు ఎంత, దాని వాహనం ఎలా అయ్యింది, ఇవన్నీ కూడా జ్ఞానార్జనకి సంబంధించినటువంటి విషయాలు. అంటే గణపతికి ఏనుగు తలను పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఏనుగు అనేటువంటిది జ్ఞానానికి సూచిక. కుక్కలు ఎన్ని మురిగినా ఏనుగు వెనుక తిరిగితే కుక్కలు పారిపోతాయి. అంటే ఏనుగు అనేటువంటిది జ్ఞానానికి సూచిక. అందుకని గణపతికి దాన్ని జోడించడం జరిగింది అని మన శాస్త్రాలు అని మనకు పురాణాలన్నీ చెప్తున్నాయి. సో ఆ గణపతిని ఈరోజు ఎట్లా తయారైందంటే మీకు కూడా చెప్పాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అది టోటల్లీ కెమికల్. ఈ కెమికల్ తో తయారై ఒకప్పుడంతా కూడా చూడండి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఒక 35-40 సంవత్సరాల కింద నుండి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టార్టింగ్ లో 50 సంవత్సరాల కింద వచ్చిందండి, 45-50 సంవత్సరాల కింద. అంతకుముందు అంతా కూడా కుంటల్లో మట్టిని తీసుకొచ్చి, బంక మట్టిని తీసుకొచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి విశ్వకర్మ సాంప్రదాయకులు, శిల్ప సాంప్రదాయకులు ఆ వినాయకుడిని సాంచను అంటే ఒక దారు శిల్పి అయినటువంటి మనం వడ్రంగి అంటే అతన్ని మయబ్రహ్మ అంటాం, వారు తాను చెక్కి ఆ శిల్పాన్ని అందులో శుద్ధ ముక్క పౌడర్ను కలిపి ఈ మట్టిని కలిపి దాన్ని కొట్టి ఇంటింటికి ఒక గణపతిని ఆ శిల్పి ఇంటికి వెళ్ళి గణపతిని తీసుకొచ్చి ఇంట్లోకి ఎదుర్కొచ్చి పెట్టుకొని ఇంట్లో గణపతిని చిన్న గణపతులు పెట్టి మొక్కారు. ఊరు మొత్తానికి తర్వాత వచ్చింది ఈ బాలగంగాధర్ తిలక్ గారు చేసిన ఆరోగ్య రహస్యం ఏమిటంటే మన దేశాన్ని కాపాడడం కోసం, స్వతంత్రం కోసం ఆ మట్టి గణపతులను అప్పుడు దాన్ని ఆ రోజంతా మట్టిని కలిపి తయారు చేసి ఒక్క గణపతిని పెట్టేవారు. అప్పుడు ఊరంతా ఆ గణపతి దగ్గరికి వెళ్ళి కూర్చుండి ఆ రామాయణాలు, మహాభారతాలు, హరికథలు, పురాణ విలాసాలు అన్ని చూసేవారు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా లేదండి, నేను చెప్తున్నా కదా. బ్లాక్ అండ్ వైట్ 1991-81 ఆ టైంలోనే మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఊరూరా వచ్చాయి. 85 ఆ సమయంలో వచ్చాయి. సో అప్పటి వరకు ఎవరు కూడా ఆ గణపతి దగ్గర భజన భక్తులతోనే ఉండేవాడు. ఇప్పుడు భజన పేరు మీద రామ భజన పోయింది, ఆంజనేయ భజన పోయింది, కేవలం గానాపత్యం పోయింది, జానపదాలు వచ్చినాయి. జానపద పాటలు పెట్టి ఇష్టానుసారంగా ఎగిరేటువంటి సాంప్రదాయం వచ్చింది. ఇంత గోవు కోసం పూజలు చేస్తున్నారు, గోవు కోసము ధర్నాలు, యాత్రలు, పాదయాత్రలు చేస్తున్నారు.
మరి మన సాంప్రదాయంలో గోవు మొదటి పూజ, ఆ గోవు లక్ష్మి అని, గోవు పేడ లక్ష్మి అని, గోమూత్రము సత్యనారాయణ వ్రతమైన, కేదారేశ్వర వ్రతమైన, ఇంకే వ్రతమైన, పుణ్యావచనమైన, ఇంట్లో గృహప్రవేశమైన దాన్ని వాడుకునేటువంటి మనం వాటి ప్లేస్లో ఇంట్లో కుక్కలు వచ్చాయి, ఈ ఆవులన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రతి ఇతర మతాల పండుగలలో మనకు చేతగాక దాన్ని పెంచి పోషించలేక మనం ఇతరులకు అమ్ముకోవడం వల్ల వాళ్ళు చంపి ఆ ఏరులై పారుతున్నాయండి. మీరు నిజ మనకు ఇక్కడ బోలక్పూర్లో ఒక స్లాటర్ హౌస్ ఉంది, తర్వాత అల్ కబీర్ అనే సంస్థ రుద్రారంలో ఉంది, కబేలాలు అంటారు వాటిని. ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే మొత్తం ఓల్డ్ సిటీ లైన్ మొత్తం కూడా ఇంటింటికి ఒక కబేలా స్టార్ట్ అయింది. ఆ రోజు రక్తం అంతా ఏరులై పారింది. ఇది రంజాన్ నాడు జరుగుతుంది, బక్రీద్ నాడు జరుగుతుంది, నిత్యం కూడా జరుగుతున్నాయి. సో వీటి కారణం ఎవరంటే కేవలం సనాతన ధర్మములని హిందువులే అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ బుక్ ఉందండి, హిందువులే. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఆవును ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు గోదానము, భూదానము, కన్యాదానం అని 3 దానాలు చేసేవారు. ఇప్పుడు కన్యాదానం ఉంది, భూదానం లేదు, గోదానం లేదు. ఇప్పుడున్న దానం వల్ల ఏంటంటే ఇప్పుడు అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది, ఇదే దానం. ఇంకా వేరే డిస్కషన్ కూడా. ఇక జాగలు భూములు అనేటువంటి ప్రాంతాలు పోయినాయి, ఎక్కడో 100లో ఒకరు ఇస్తుండొచ్చు. ఈ భూదానం పోయింది, గోదానం పోయింది. ఎందుకంటే భూములన్నీ అమ్మేసుకుని హైదరాబాద్కి వచ్చారు, అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారము రేపు భూకంపాలు, సునామీలు వస్తే మొట్టమొదటిగా పోయేటి అన్ని ఈ పేక మెడల్లాగా కూలిపోయేటువంటి ఈ 50 అంతస్తుల, 30 అంతస్తుల, 20 అంతస్తుల, ఈ 5 అంతస్తుల, 6 అంతస్తుల బిల్డింగ్లన్నీ కూడా కుప్పకూలిపోతాయని వారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇది ₹1,00,00,000 ఉన్నవాడు కూడా అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. కారణం ఏమిటంటే చుట్టుపక్కల అన్ని ఉంటాయి. హాస్పిటల్ పక్కనే ఉండాలి, హుస్సేన్ సాగర్ పక్కనే ఉండాలి, సినిమా థియేటర్ పక్కనే ఉండాలి, శ్మశానం పక్కనే ఉండాలి, ఆఫీస్ పక్కనే ఉండాలి, స్కూల్ పక్కనే ఉండాలి అనే ఆలోచనలతోని అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతున్నారే. కానీ ప్రమాదాన్ని నివారణ చేసుకో. అమెరికాలో అంటే వాడికి జాగా లేదండి, అంతా అది బూడిది మట్టి. వాడు అక్కడ ఎకరాలు తీసుకున్నా కూడా వాడికి అక్కడ ఏ పంటలు పండించే అవకాశం లేదు, అపార్ట్మెంట్లు కడితే కూడా ఉండవు. మన దేశంలో అంతా గట్టి భూమే, ఇక్కడ కూడా అపార్ట్మెంట్ రకాల ఎర్రమట్టి, నల్లమట్టి, అన్ని రకాల మట్టి ఇక్కడే ఉంది. అత్యధిక సారవంతమైన భూములు ఉన్నాయి. దక్కన్ పీఠ భూమికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది కూడా. ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఈ చావుకు దగ్గరయ్యే కార్యక్రమాలు కేవలం హిందువులే చేస్తున్నారు.